ఎవరైతే ఎలక్ట్రిక్ స్కూటర్ కొందామనుకుంటున్నారో మీకు ఒక శుభవార్త అండి. సెంట్రల్ గవర్నమెంట్ పీఎం ఈ-డ్రైవ్ మొబిలిటీ స్కీమ్‌ని మరొకసారి పొడిగించడం అయితే జరిగింది. 2028 సంవత్సరం పాటు వరకు కూడా ఎవరైతే ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కొనుక్కుంటారో వాటి మీద సబ్సిడీస్ అయితే కొనసాగించబోతున్నారు. మరి పీఎం ఈ-డ్రైవ్ మొబిలిటీ స్కీమ్ కింద ఏ కేటగిరీ సెగ్మెంట్‌కి ఎంత సబ్సిడీ వస్తుంది? ఎంత కాలం పాటు సబ్సిడీ వస్తుంది? కంప్లీట్ డీటెయిల్స్‌ని ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణచైతన్య మండేరా, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో అడుగు పెట్టాలనుకుంటున్నారా? కానీ ఎక్కడి నుంచి ప్రారంభించాలో అర్థం కావటం లేదా? సరైన ఈవీ డీలర్షిప్ ఎంపిక నుంచి లాభదాయకమైన ఛార్జింగ్ స్టేషన్ ప్లానింగ్ వరకు, మీ అవసరానికి సరిపోయే ఈవీ వెహికల్ సెలక్షన్ నుంచి కాలేజ్ ప్రాజెక్టులకు టెక్నికల్ గైడెన్స్ వరకు ప్రతి దశలో మీకు తోడుగా ఉంటుంది ఈవీ కురాడు. అనుభవంతో కూడిన నిపుణుల సలహా, స్పష్టమైన మార్గదర్శకం, సరైన నిర్ణయానికి నమ్మకమైన సహాయం. ఈ రోజే స్క్రీన్ పై కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ కు మెసేజ్ చేయండి. మీ ఈవీ ప్రయాణాన్ని ఆత్మవిశ్వాసంతో ప్రారంభించండి. సో ఫస్ట్ మీకు అఫీషియల్ గెజెట్ నోటిఫికేషన్ అయితే చూపిస్తానండి. సో ఇది అఫీషియల్ గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ఎవరైతే తీసుకుంటారో సో ఎలక్ట్రిక్ టూ వీలర్స్ మీద సబ్సిడీస్ని అయితే కొనసాగిస్తామని చెప్పి ఈ గెజెట్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేశారనమాట. సో మీరు ఇక్కడ గమనిస్తే కనుక ఇప్పుడు సబ్సిడీ వచ్చి 2,500 రూపాయల వరకు అయితే ఇస్తామనేది చెప్తున్నారు పర్ కిలోవాట్ అవర్కి. మ్యాక్సిమం ఇచ్చేది ఒక ఎలక్ట్రిక్ టూ వీలర్కి 5,000 రూపాయల వరకు మాత్రం సబ్సిడీ లభిస్తుంది అనమాట. అలానే ఈ సబ్సిడీ లభించాలంటే ఒక వెహికల్ యొక్క ఎక్స్షోరూమ్ కాస్ట్ 1,50,000 రూపాయలు అయితే ఉండాలి, లేకపోతే అంతకన్నా తక్కువ అయితే ఉండాలి. అంతకన్నా మించితే మాత్రం ఇన్సెంటివ్ అయితే రాదనమాట. సో దీనికోసం ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కోసం 2,767 కోట్ల రూపాయలు అయితే ఇస్తున్నట్టుగా చెప్తున్నారు. బట్ ఇక్కడ గమనించాల్సిన విషయం అంటే ఈ 2,767 కోట్ల రూపాయలు అనేది ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ 11,900 కోట్ల రూపాయలు కేటాయించింది అనమాట పీఎం ఈ-డ్రైవ్ మొబిలిటీ స్కీమ్ లో. ఇందులో 2,767 కోట్ల రూపాయలు అనేది టూ వీలర్స్ కోసం ఇస్తున్నట్టుగా అయితే మెన్షన్ చేశారు. సో ఇది సెపరేట్ గా 11,900 కోట్ల రూపాయలకి అదనంగా ఇచ్చేది కాదు. ఈ 11,900 కోట్ల రూపాయల్లోనే టూ వీలర్స్ కోసం 2,767 కోట్ల రూపాయలు అయితే కేటాయించడం జరిగింది అనమాట. సో దీనికోసం టూ వీలర్స్ ఏదైతే ఉన్నాయో 45,79,120 వెహికల్స్ వరకు కూడా ఈ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ఫేమ్ 2 లేదా పీఎం ఈ-డ్రైవ్ మొబిలిటీ స్కీమ్ కింద అయితే సపోర్ట్ అయితే ఇస్తామని అయితే మెన్షన్ చేస్తున్నారు. మన ఒక విషయం ఏంటంటే ప్రీవియస్ గా కూడా మనం ఒక వీడియో చేసాం. 4 నెలల క్రితం పీఎం ఈ-డ్రైవ్ మొబిలిటీ స్కీమ్ లో భాగంగా ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించి సబ్సిడీస్ ని ఎక్స్టెండ్ చేస్తున్నారని చెప్పాం. బట్ అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే 2026 సంవత్సరం జూలై నెల కల్లా ఎలక్ట్రిక్ స్కూటర్స్ కానివ్వండి, లేకపోతే ఎలక్ట్రిక్ టూ వీలర్స్ లైక్ ఎలక్ట్రిక్ బైక్స్ కానివ్వండి, ఎలక్ట్రిక్ స్కూటర్స్ వీటి మీద సబ్సిడీస్ ని జూలై నెలతో ఆగిపోతాయని చెప్పి అప్పుడు పీఎం ఈ-డ్రైవ్ మొబిలిటీ స్కీమ్ లో అయితే క్లియర్ గా మెన్షన్ చేశారు. బట్ ఇప్పుడు ఏం చేశారంటే 2028 సంవత్సరం వరకు కూడా ఈ సబ్సిడీస్ అయితే కొనసాగిస్తున్నారు. అంటే ఎలక్ట్రిక్ 3 వీలర్స్ 4 వీలర్స్ తో పాటుగా ఎలక్ట్రిక్ టూ వీలర్ సంబంధించిన సబ్సిడీస్ ని కూడా కొనసాగిస్తున్నారు అనమాట. అది మంచి విషయం. వాస్తవానికి ఆగస్టు నెల నుంచి ఎలక్ట్రిక్ టూ వీలర్ సంబంధించిన రేట్లు ఒక 5,000 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉండదు. ఎందుకంటే 2026 సంవత్సరం జూలై నెలతో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీస్ అనేది ముగిసిపోయినాయి అనమాట. బట్ ఇప్పుడు ఏం చేశారంటే ఆగస్టు నెల నుంచి మరొకసారి టూ వీలర్స్ కి ఇచ్చిన సబ్సిడీని అయితే ఎక్స్టెండ్ అయితే చేశారు. సో మనకి 2028 సంవత్సరం వరకు కూడా ఎలక్ట్రిక్ టూ వీలర్స్ మీద మాక్సిమం 5,000 రూపాయల వరకు సబ్సిడీ అయితే లభిస్తుంది అనమాట. సో ఇది ఎప్పుడు వరకు వస్తుందంటే 2028 సంవత్సరం మార్చి 31వ తారీఖు వరకు కూడా ఈ పర్టికులర్ టూ వీలర్స్ మీద ఇచ్చే సబ్సిడీని కూడా కొనసాగిస్తున్నట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ ఇది చెప్పారు. బట్ ఇప్పుడు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం అయితే 2028 సంవత్సరం మార్చి 31 తర్వాత ఇక మీదట ఎలక్ట్రిక్ టూ వీలర్స్ మీద సబ్సిడీస్ అయితే ఉండవు అని చెప్పి వీళ్ళైతే ఇందులో అయితే మెన్షన్ చేస్తున్నమాట. ఒకసారి మనం ప్రీవియస్ గా ఆగస్ట్ 2020 సంవత్సరంలో వచ్చిన డాక్యుమెంట్ కూడా చూడొచ్చు. అప్పుడు ఇచ్చిన అవుట్లెస్ ప్రకారంగా గమనిస్తే గనక ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన డాక్యుమెంట్ అనమాట. అప్పుడు వచ్చిన సర్క్యులర్ ఇది. ఇప్పుడు అఫీషియల్ గా వచ్చిన గెజెట్ నోటిఫికేషన్ ఇది అనమాట. అలానే ఇప్పుడు మనం పీఎం ఈ-డ్రైవ్ మొబిలిటీ స్కీమ్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే ప్రెసెంట్ పీఎం ఈ-డ్రైవ్ మొబిలిటీ స్కీమ్ లో ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కి, ఎలక్ట్రిక్ 3 వీలర్స్ కి, ఎలక్ట్రిక్ అంబులెన్సెస్, ఎలక్ట్రిక్ ట్రక్స్ కి, ఎలక్ట్రిక్ బస్సెస్ కి, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి, టెస్టింగ్ ఏజెన్సీ అప్గ్రేడేషన్ వీటన్నిటికీ కూడా ఇన్సెంటివ్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే కేటాయిస్తున్నారు అనమాట. అలానే మనం డీటెయిల్ గా మాట్లాడుకుంటే ఎలక్ట్రిక్ టూ వీలర్ సబ్సిడీకి వచ్చి 3,679 కోట్ల రూపాయల వరకు 2026 సంవత్సరం వరకు అయితే యూజ్ చేయడం జరిగింది. ఎలక్ట్రిక్ 3 వీలర్కి వచ్చి 1,500 కోట్ల రూపాయలు, ఎలక్ట్రిక్ బస్సుల కోసం 4,300 కోట్ల రూపాయల వరకు అయితే కేటాయించారు. ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 2,000 కోట్ల రూపాయల వరకు కేటాయించారు. ట్రక్స్ మరియు అంబులెన్సెస్ కోసం 500 కోట్ల రూపాయల వరకు అయితే కేటాయించారు అనమాట. సో డీటెయిల్ గా చెప్పాలంటే టూ వీలర్స్ ప్రకారం అయితే ఇప్పుడు 2028 సంవత్సరం పాటు అయితే ఎక్స్టెండ్ అయితే చేశారు. ఈ రిక్షాస్ చూసుకున్నట్లయితే 2028 వరకు కూడా ఈ ఎలక్ట్రిక్ 3 వీలర్ సంబంధించిన సబ్సిడీస్ అయితే యథావిధిగా అయితే కంటిన్యూ చేస్తున్నారు. అలానే L5 కేటగిరీ సంబంధించిన సబ్సిడీస్ అంటే ఇందులో 2 రకాలు ఉంటాయి. నాన్ L5 కేటగిరీ అలానే L5 కేటగిరీస్ వీటికి సంబంధించిన సబ్సిడీస్ అయితే కొనసాగిస్తున్నారు. ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించిన కేటగిరీ అయితే యాక్టివ్ లో ఉంది. ఎలక్ట్రిక్ ట్రక్ సంబంధించిన సబ్సిడీస్ కూడా యాక్టివ్ గా ఉన్నాయి. ఎలక్ట్రిక్ అంబులెన్స్ సంబంధించిన సబ్సిడీస్ అయితే యాక్టివ్ లో అయితే ఉన్నాయి అనమాట. ఇటు వచ్చి ఎలక్ట్రిక్ కార్లకి అయితే మాత్రం ప్రెసెంట్ పీఎం ఈ-డ్రైవ్ మొబిలిటీ స్కీమ్ నుంచి అడిషనల్ సబ్సిడీస్ అయితే రావట్లేదు అనమాట. గమనించాల్సిన విషయం ఏంటంటే పీఎం ఈ-డ్రైవ్ మొబిలిటీ స్కీమ్ కిందే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన సూచన ఏంటంటే స్టేట్ గవర్నమెంట్స్ ని రోడ్ ట్యాక్స్ వంటివి తీసుకోకండి, కలెక్ట్ చేయొద్దని చెప్పి అయితే మెన్షన్ చేశారు. సో చాలా రాష్ట్రాల వరకు ఈ రోజు కూడా ఎలక్ట్రిక్ కార్ల మీద
మీద రోడ్ ట్యాక్స్ అనేది అయితే తీసుకోవట్లేదు అనమాట. ఇన్సెంటివ్లో భాగం కాకపోయినా ఎవరైతే వెహికల్ కొనుక్కుందాం అనుకున్నారో వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్ అనేది సేవ్ అవుతుంది అనమాట. అలానే ఇప్పుడు పిఎం ఈ డ్రైవ్ మొబిలిటీ స్కీమ్ గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా ఈ 10,900 కోట్ల రూపాయలు ఆ తర్వాత దాన్ని రివైజ్ చేసి 11,900 కోట్ల రూపాయల అమౌంట్ వాస్తవానికి భారతదేశంలో క్రూడ్ ఆయిల్ సంబంధించిన యూసేజ్ ని తగ్గించాలంటే వేరే దేశాల నుంచి ఇప్పటి వరకు కూడా మనం క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ అనేది చేసుకుంటున్నాం. వాటిని గనక తగ్గించినట్లయితే గనక మన భారతదేశం యొక్క జీడిపి వాల్యూ తగ్గే అవకాశం ఉంటుంది, ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది, అట్ ది సేమ్ టైం పొల్యూషన్ లెవెల్స్ ని కూడా తగ్గించవచ్చు అనే ఉద్దేశంతో పిఎం ఈ డ్రైవ్ మొబిలిటీ స్కీమ్ వచ్చింది. సో పిఎం ఈ డ్రైవ్ మొబిలిటీ స్కీమ్ లో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ప్రతి ఒక్కరు కొనుగోలు చేయాలి. అలా కొనుగోలు చేయాలంటే కస్టమర్ కి వెహికల్స్ అనేవి అందుబాటులో ధరలో రావాలి. అలా అందుబాటు ధరలో రావాలంటే వెహికల్ సంబంధించిన కాస్ట్ అనేవి తగ్గించాలి. సో అలా మ్యానుఫ్యాక్చరర్స్ కొంతమేర తగ్గించవచ్చు, కానీ సబ్సిడీస్ లాంటివి ఇస్తే ఎక్కువ మంది వెహికల్స్ తీసుకుంటారు కాబట్టి ఆ ఉద్దేశంతో పిఎం ఈ డ్రైవ్ మొబిలిటీ స్కీమ్ వచ్చింది. వాస్తవానికి ఒకప్పుడు దీన్ని మనకి ఫేమ్ 2 స్కీమ్ అనేది పిలిచేవాళ్ళు. ఫేమ్ 1, ఫేమ్ 2 అని వచ్చినాయి. ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. దాని తర్వాత పిఎం ఈ డ్రైవ్ మొబిలిటీ స్కీమ్ కింద దాన్ని అయితే మార్చి పిఎం ఈ డ్రైవ్ మొబిలిటీ స్కీమ్ నుంచి మనకి 2024 సంవత్సరం నుంచి ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కానివ్వండి, 3 వీలర్స్, 4 వీలర్స్, ట్రక్స్, బస్సెస్ మీద సబ్సిడీస్ అయితే ఇస్తున్నారు. అలానే ఈ స్కీమ్ లో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 2020 సంవత్సరం డిసెంబర్ 26వ తారీఖునే ఎలక్ట్రిక్ 3 వీలర్స్ ముఖ్యంగా L5 కేటగిరీ సంబంధించిన సబ్సిడీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా రీచ్ అయిపోయిన అయితే క్లియర్ గా మెన్షన్ చేశారు. సో ప్రతి వెహికల్ కేటగిరీకి కొంత అమౌంట్ అనేది ఈ పిఎం ఈ డ్రైవ్ మొబిలిటీ స్కీమ్ కింద అయితే కేటాయించారు అనమాట. సో ఎలక్ట్రిక్ 3 వీలర్ సంబంధించిన సబ్సిడీ అమౌంట్ ని 2025 డిసెంబర్ 23వ తారీఖున రీచ్ అయిపోవడం వల్ల సో ఆ యూటిలైజేషన్ అంతా కూడా అయిపోయింది కాబట్టి L5 కేటగిరీ సంబంధించిన ఎలక్ట్రిక్ 3 వీలర్స్ కి సబ్సిడీ అయితే ఇంకా రాదని చెప్పి కూడా ఇందులో అయితే మెన్షన్ చేశారనమాట. సో అలానే ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ 2 వీలర్స్ విషయాన్ని గురించి మాట్లాడుకుంటే అన్ని ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కి సబ్సిడీస్ అయితే రావన్నమాట. ఓన్లీ రిజిస్టర్డ్ వెహికల్స్ వాటికి మాత్రమే సబ్సిడీస్ వస్తాయి. ఉదాహరణకి ఏతర్ సంబంధించిన రెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ కానివ్వండి, ఏతర్లో మనకి ఏతర్ 450 కానివ్వండి, ఇలా కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ సబ్సిడీస్ వస్తాయి. అలానే టీవీఎస్ మోడల్లో టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కానివ్వండి, అలానే టీవీఎస్ సంబంధించిన మరొక ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్ టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ సబ్సిడీ అయితే వస్తుంది. అలానే బజాజ్ చేతక్ లో మల్టిపుల్ వేరియంట్స్ అవుతున్నాయి. బజాజ్ సంబంధించిన చేతక్ C2501, అలానే C3001, C3501, 02, 03 ఇలా 3 వేరియంట్స్ కూడా సబ్సిడీ అయితే వస్తుంది. సో మోస్ట్లీ C1, C5, C3501 రాకపోవచ్చు, ఎందుకంటే 150,000 రూపాయల పైన ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఓలా S1X ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్స్ కూడా చాలా వేరియంట్స్ ఉన్నాయి. S1 కానివ్వండి, S1X వేరియంట్స్ లో ఏదైతే 150,000 రూపాయల ఎక్స్ షోరూమ్ ప్రైస్ అంతకన్నా తక్కువ ఉన్న వాటికి సబ్సిడీ అయితే వస్తుంది. ఆంపియర్ సంబంధించిన నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ కి, ఆంపియర్ మ్యాగ్నస్ కి ఈ 2 ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్స్ కూడా సబ్సిడీ అయితే వస్తుంది. సో బీగాస్ విషయానికి వస్తే బీగాస్ సంబంధించిన RUV 350 ఎలక్ట్రిక్ స్కూటర్ కి, అలానే బీగాస్ C12 మ్యాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్, అలానే బీగాస్ సంబంధించిన ఓవా ఎలక్ట్రిక్ స్కూటర్ వీటికైతే సబ్సిడీ వస్తుంది అనమాట. వేదా స్కూటర్స్ చూసుకున్నట్లయితే VX2 ప్లస్, అలానే VX2 గో ఎలక్ట్రిక్ స్కూటర్ కి, అలానే V2 సిరీస్ లో చూసుకున్నట్లయితే వేదా V2 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ కి సబ్సిడీ అయితే వస్తుంది అనమాట. సో ఇలాగా మనకి ఏదైతే రిజిస్ట్రేషన్ మోడల్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో 150,000 రూపాయలు లేదా అంతకన్నా తక్కువ ప్రైస్ లో ఏదైతే ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయో వాటి వరకు సబ్సిడీ వస్తుంది. సో మన ప్రీవియస్ గా కూడా మెన్షన్ చేసింది ఏంటంటే 2026 సంవత్సరం జూలై నెల తర్వాత రేట్లు ఎలక్ట్రిక్ 2 వీలర్స్ రేట్లు కొంతవరకు పెరిగే అవకాశం ఉండొచ్చు అని చెప్పి, బట్ అది కూడా లేదనమాట. ఇప్పుడు 2028 సంవత్సరం మార్చి 31వ తారీఖు వరకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీస్ ఇస్తుంది కాబట్టి కంపెనీస్ సంబంధించిన వెహికల్ ప్రైస్ ఇప్పట్లో పెరిగే అవకాశం అయితే ఉండకపోవచ్చు అనమాట. అంటే కంపెనీస్ రా మెటీరియల్ కాస్ట్ అయినా పెరిగి దాని వల్ల వాళ్ళు ఇండివిజువల్ గా ప్రైజెస్ పెంచొచ్చేమో కానీ సబ్సిడీస్ పరంగా ఒకవేళ గవర్నమెంట్ తొలగిస్తే రేట్లు పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేస్తుందో అదైతే జరగదు. ఎందుకంటే గవర్నమెంట్ క్లియర్ గా ఇస్తున్న సబ్సిడీని అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పుడు మీకు ఇందాక చెప్పినట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ పిఎం ఈ డ్రైవ్ మొబిలిటీ స్కీమ్ లో 2,500 రూపాయల వరకు కిలోవాట్ అవర్ అయితే మెన్షన్ చేశారు. బట్ ఒకప్పుడు 1 కిలోవాట్ అవర్ కి 10,000 రూపాయల వరకు కూడా సబ్సిడీస్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. సో దాని తర్వాత ఏంటంటే అడాప్షన్ ఎప్పుడైతే పెరుగుతూ స్టార్ట్ అయిందో అప్పుడు దాన్ని కాస్త తగ్గించుకుంటూ కిలోవాట్ అవర్ కి 5,000 రూపాయలు, ఆ తర్వాత ఇప్పుడు మ్యాక్స్ వచ్చి కిలోవాట్ అవర్ కి 2,500 రూపాయల వరకు మాత్రం ఇస్తుంది. ఒకనొక టైంలో ఒక్కొక్క వెహికల్ కి 50,000 రూపాయలు, 60,000 రూపాయల వరకు కూడా ఎలక్ట్రిక్ 2 వీలర్స్ మీద సబ్సిడీ వచ్చిన రోజులు అయితే ఉన్నాయన్నమాట. బట్ అది తర్వాత క్రమక్రమంగా ఏమైందంటే అడాప్షన్ పెరిగింది. సో ఆ బడ్జెట్స్ కూడా మీట్ అయిన సందర్భంగా సెంట్రల్ గవర్నమెంట్ కాస్త ఆ బడ్జెట్లను అయితే తగ్గించుకోవడం అయితే జరిగిందనమాట. సో ఇది పిఎం ఈ డ్రైవ్ మొబిలిటీ స్కీమ్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అనమాట. మీలో ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తుంది, మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతుంది, స్క్రీన్ పై నుంచి నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చినట్లయితే ఎంఏఎస్ ఆడో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనుక ఈవీ కోరాడు ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కోరాడు లైవ్ ఛానల్, ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.